హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద హ్యాపీ ట్రయో. ఈరోజు అయితే మెత్త పాపకి ఇష్టమైన ఒక మంచి స్నాక్ రెసిపీ చూద్దాం. తనకి నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తాను అండ్ దానికైతే నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ అని పెట్టేశాను. సో ఈ రెసిపీని అయితే మనం మక్కనతో చేస్తాము. ఇది పిల్లలకి చాలా హెల్దీ అండి. సో ఇవైతే మనం ప్యాన్లో వేసేసి మంచిగా రోస్ట్ చేస్తూ ఉండాలి. మధ్యలో గీ వేసి రోస్ట్ చేయండి. ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది మనం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు అది పౌడర్ అయిపోవాలి. సో ఇక్కడ అవ్వట్లేదు, మక్కన కూడా ఇంకా కంప్లీట్గా రోస్ట్ అవ్వలేదు. సో అది కొంచెం టైం పడుతుంది. ఎవ్రీ మక్కన అనేది బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడైతేనే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. చూసారా, మక్కన కలర్ అయితే చేంజ్ అవుతుంది బ్రౌన్కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇప్పుడైతే కంప్లీట్గా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్యాన్లో గ్రేటెడ్ బెల్లం వేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది. సో దీంట్లో మనం కొంచెం కోకో పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. కోకో పౌడర్ అనేది కొంచెం చాక్లెటీ ఫ్లేవర్ ఇస్తుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కోకో పౌడర్ కూడా కంప్లీట్గా అందులో మిక్స్ అయ్యేలాగా మనం కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది అది కూడా. ఇప్పుడు బబుల్స్ వచ్చేసాయి కదా, సో నేను ఈ మక్కనాన్ని కంప్లీట్గా అందులో వేసేస్తున్నాను. అలా వేసేసాక కంప్లీట్గా మన మక్కనాకి బెల్లం అనేది కంప్లీట్ కోటింగ్ వచ్చేలాగా మిక్స్ చేస్తూ ఉండండి. చూసారా, బెల్లం అనేది కంప్లీట్గా మక్కనాకి అన్నిటికీ పట్టేసింది. ఇక్కడ చూసారు కదా, కొంచెం స్టిక్కీగా వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసేసాను. కాసేపు వదిలేస్తే దాన్ని మనం ఇలా పీసెస్గా తీసేయచ్చు. వెయిట్, ఇక్కడ ప్యాన్కి బెల్లం అంతా స్టిక్ అయిపోయింది కదా, అదంతా వేస్ట్ చేయొద్దు. అదంతా ఒక దగ్గరికి అనేసి ఒక స్పూన్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. నేనైతే అలానే చేస్తాను. మిత్తు పాపకి ఆ స్పూన్ని ఇచ్చేస్తే తను ఒక లాలీపాప్ తిన్న ఫీలింగ్తో అలా తినేస్తూ ఉంటుంది. అది నిజంగా చాక్లెట్ టేస్టే ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ అమ్మ, నా కోసం చేసావు కదా అని చెప్పేస్తుంది పాపం. ఇలాంటి చిన్న టిప్స్ అయితే నేను ఫాలో అవుతాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు చూసారు కదా, మన హోమ్ మేడ్ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. అండ్ పిల్లలకి ఈ స్నాక్ ఎంత ఇంపార్టెంటో న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ నేను యాడ్ చేశాను. ఒక్కసారి చూడండి, రెసిపీ ట్రై చేయండి. Subscribe for more such videos. Thank you. Bye bye.